మార్చి నెల వచ్చిందంటే చాలు మండు టెండలు ప్రజల ప్రాణాలను బలికొంటున్నాయి. అదేవిధంగా తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటారు. రైతులు పంటలను కాపాడుకుంటే సాగునీటి కోసం కూడా అలమటిస్తారు. కాకపోతే వీటన్నిటితో పాటు ఈరోజు మనిషి ప్రాణాన్ని బతికించినటువంటి ఏదైతే రక్తం ఉందో రక్తనిధి కేంద్రాలకు కూడాను వేసవి తాపం వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం రక్తనిధి కేంద్రాల్లో నిలువలు అడుగంటిపోవడంతో నిర్వాహకులు మాత్రం డోనర్స్ కోసం ఈరోజు అన్వేషణ మొదలుపెట్టారు. ఎవరైతే రక్తదానం చేస్తారో వారికి కూడా ఈ వేసవి తాపం భయం పట్టుకోవడంతో దాతలు ఎవరు ముందుకు రాకపోవడం, మరోవైపు రక్తం అవసరం కూడా ఎక్కువ కాదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చిక్కోలు జిల్లాకు మాత్రం ఒక పెను విపత్తు రక్తనిధి కేంద్రాలకు వచ్చిందండలో ఎటువంటి అసలు ప్రస్తుతం 193 కిలోమీటర్ల తీరంలో అనిత్యం పడవ ప్రమాదాలతో గాయపడిన మత్స్యకారులు, 175 కిలోమీటర్ల జాతీయ రహదారిలో ఉన్నట్టు అనునిత్యం వాహన ప్రమాదాల్లో క్షతగాత్రులు, సుమారు 9 మండలాల్లో విస్తరించినటువంటి మన్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తులు. ఈ పరిణామాలన్నీ రక్తం ఆవశ్యకత ఎంత ఉందనేది మన కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. రక్తం కొరత వెంటాడడం మాత్రం నిర్వాహకులు మాత్రం ఒక రకంగా ఇది ఒక గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. మార్చి నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో రక్తనిధి కేంద్రాలకు వచ్చినట్టు ఈ పెను విపత్తు నుండి ఎలా ఈ జిల్లా ప్రజలను కాపాడుతారు అనే విషయంపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జగన్మోహన్ గారు ఉన్నారు. చూస్తే కనుక వస్తున్నట్టు ఒక పెను ముప్పు ఇది. ఈ ముప్పు నుండి కాపాడాలనుకుంటే ఔదార్యం తప్ప ఎవరి నిర్వాహకుల వల్ల కాదు, దాతలు తన మంత్రులుగా తమకు సొంతంగా ముందుకొచ్చి దానం చేస్తే తప్ప ఈ పరిణామాలు అతిక్రమించారు. ఎలా ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనేందుకు మీరు వ్యూహం రచిస్తారు? నమస్కారం అండి. అసలు రక్తం అనేది మీకు తెలుసు, ఎవరు ఏదో ఫ్యాక్టరీ నుంచో కానీ ఏదో ఎక్కడో తయారు చేసి ఏదో మందుల ఫ్యాక్టరీలు కానీ ఎక్కడ కానీ తయారు చేసింది కాదు. రక్తం అనేది మానవుడు మనిషి రూపంలో మనిషే రక్తం ఇస్తేనే అవతల ఎవరైనా బ్రతికేది, ప్రాణం పోసేది. అలాంటి దీనిలో పరిస్థితుల్లో చాలామందికి రక్తం ఇవ్వడానికి భయం ఉంటారు. అందరు ప్రతి ఒక్కరికి చాలామందికి రక్తం ఇవ్వడం 5 నుంచి 6 లీటర్ల రక్తం అవసరం ప్రతి మానవుడికి. 12.8 పాయింట్స్ హెమోగ్లోబిన్ కంటెంట్స్ ఉంటుంది. ఇవ్వడానికి రక్తం చాలా భయం. ఒక్క యూత్ మాత్రం కొంతమేరకు ఎక్కడెక్కడ అప్పుడప్పుడు వచ్చి కాలేజీలు కానీ తెరవబడి ఉంటే, వాళ్ళకి పరీక్షలు లేకుండా ఉంటే అప్పుడు రక్తం ఇవ్వడానికి వాళ్ళు ఇస్తేనే రక్తం కొంతమేరకు ఈ యొక్క జిల్లాలో మనం కొందరు ప్రాణాలు కాపాడగలుగుతున్నాం. అంటే సాధారణ రోజుల్లోనైతే ఈ పరిణామాలన్నీ కూడా మీకు సజావుగా అవసరాన్ని తీర్చేందుకు అవసరమైనటువంటి రక్తం దొరుకుతుంది. కానీ వేసవి కాలం సమీపిస్తుంది, మండు టెండర్లు, పగలపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడం, ఒకవైపు సెలవులు. ఎంత రక్తం రోజుకు అవసరం ఉంటుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీకు అనుకున్నటువంటి ఆ సరఫరా చేసేందుకు అనుకున్నటువంటి దాతలు ముందుకొచ్చే పరిస్థితి ఉంది? ఇప్పుడు వేసవికాలం వచ్చింది, మండు ఎండలో ఇవ్వడానికి రక్తానికి ముందుకు ఎవరు ముందుకు రారు. అయితే సుమారు మనకి 30,000 నుంచి 35,000 యూనిట్లు సంవత్సరానికి రక్తం అవసరం. ఆ రక్తం అవసరం ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎంతో కష్టపడితే నెలకి 300, 200, 250 యూనిట్లు ఒక్కొక్క బ్లడ్ బ్యాంకుల్లో ఉంటుంది. అంటే సకాలంలో మనకి ఏ గ్రూప్ కావాలన్నా రక్తం ఇవ్వాలి అంటే బ్లడ్ బ్యాంకులోనే ఉండాలి. తర్వాత నెగిటివ్ గ్రూప్స్ అయితే అసలు పూర్తిగా దొరకదు. యువతల ప్రతి నెలకి తలసేమియా పేషెంట్స్కి రక్తం అవసరం, సికిల్ సెల్ సెలేమియా పేషెంట్స్కి రక్తం అవసరం, క్యాన్సర్ పేషెంట్స్కి రక్తం అవసరం. వాళ్ళకి అనునిత్యం అవసరం ఉంటుంది కదా. ఎంతమంది వాళ్ళు ఉంటారు, వారి అవసరాలను తీర్చేందుకు ఈ గడ్డు కాలంలో ఎలా రక్తం సేకరించే పరిస్థితి? అంటే తలసేమియా పేషెంట్స్ వాళ్ళు పాపం ఎవరైనా డోనర్ తెచ్చుకోవాలన్నా తెచ్చుకోలేరు. వారు కడు పేదవారు కూడా, చాలామంది పేదవారు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు తెచ్చుకోవాలని తెచ్చుకోలేకపోయినప్పుడు మనం ఆ గ్రూప్ని ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంటుంది. వాళ్ళు కడు పేదవారు కాబట్టి వాళ్ళకి ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మ్యాక్సిమం మనం బ్లడ్ బ్యాంక్స్లో ఏం చేస్తున్నామంటే ముందు ప్రిఫరెన్స్ తలసేమియా పేషెంట్స్ కానీ, సికిల్ సెల్ సెలేమియా పేషెంట్స్ కానీ, కడు పేదవారికి కానీ, అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఎక్కువగా మన శ్రీకాకుళం జిల్లా కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు. కిడ్నీ పేషెంట్స్ కూడా 2, 3, 4 యూనిట్లు కూడా ఒకరికి అవసరం ఉంటుంది. ఈ దీర్ఘకాలిక రోగులకు మాత్రం ఈ బ్లడ్, అదేవిధంగా అనునిత్యం ఎక్కడ చూసినా ప్రమాదాలు సంభవించడం వారికి కూడా తక్షణమే బ్లడ్ అవసరం అనుకుంటే ఇటువంటి గడ్డు రోజుల్లో వారికి రక్తం అవసరం తీర్చడానికి ఎటువంటి ప్రణాళిక రూపొంది? అయితే చాలా కష్టమండి ఇది నిజంగా. ఈ ప్రమాదాలు చూస్తుంటే ప్రతిరోజు ఈ మన శ్రీకాకుళం జిల్లాకే ఉదాహరణ తీసుకుంటే ఈ 173 కిలోమీటర్ల రహదారి
ఎన్హెచ్ రోడ్లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. వాళ్ళకి అవసరమైన రక్తం కావాలి వెనువెంటనే అంటే మనం రక్తం ఇవ్వలేకపోతున్నాం. అయితే వెనువెంటనే మనకి పిఆర్ఓస్ని మిగతా ఏపీఆర్ఓస్ని వాళ్ళందరికీ చెప్పి ఏ యూనిట్స్ మా దగ్గర ఒక స్టాండర్డ్ ఇవి ఉంటుంది, ఎవరిది ఏ బ్లడ్ ఉంటుందో యూత్ని ముందు ప్రారంభం చేసి వాళ్ళని తెప్పించి వాళ్ళని మెల్లగా ఏదో ఏర్పాటు చేస్తున్నాం. అయినా బ్లడ్ లేక రక్తం లేక చాలామంది చనిపోతున్నారు. గడ్డు కాలాన్ని అతిక్రమించేందుకు ప్రస్తుతం అంటే పిల్లలకి సెలవులు కావడంతో యూత్ కూడాను ముందుకొచ్చే పరిస్థితి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు కూడా ముందుకొచ్చే పరిస్థితి. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ గడ్డు కాలం నుండి రక్త అవసరాన్ని తీర్చాలంటే ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది? మన జిల్లా కలెక్టర్ గారు కానీ, తర్వాత రాజకీయ నాయకులు పెద్దలు మినిస్టర్స్ కానీ, అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ వీరు ఎవరైనా సరే వాళ్ళు పూనుకుంటే మిగతా ఎన్జిఓస్ దగ్గర నుంచి, అలాగే ఆఫీసులో కూడా సిబ్బంది ఉంటారు, వాళ్ళు సిబ్బందికి ముందుకు వస్తారు. అలాగా ఇప్పించి తర్వాత జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైనా చెప్తే వెనువెంటనే ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్తే ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడు పుట్టినరోజుకి ఇవ్వచ్చు, తర్వాత ఏదైనా సరే చనిపోయిన రోజు సంవత్సరీకాలు జరుపుకున్నప్పుడు కూడా అదొక పెద్దగా ఉన్నది. పెళ్లి రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా జరిపించే కొన్ని దగ్గరలు ఇస్తున్నారు. అయితే నిన్నను లక్కీగా ఒక స్కూల్లోని యాజ్ ఇట్ ఈజ్గా ఒక పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి పూనుకున్నాం. ఎలా పూనుకున్నాము? పిల్లలే ప్రేరణ చేశారు. పిల్లలకి సేవాభావాన్ని నేర్పించి పిల్లలు సేవాభావంతో ముందుకు వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ తాలూకా బంధువులకి, వాళ్ళ అన్నయ్యలకి వాళ్ళకి తెచ్చి కొంతమేరకు రక్తం ఇప్పించే ఏర్పాటు చేస్తున్నట్టు. విపత్తు నుండి కాపాడడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో ఇది తొలి అడుగుగా నిన్నను ఈ ప్రయత్నం చేశాము. దాని మీద కొంత రక్తము రావడం జరిగింది. అయితే మన జిల్లా కలెక్టర్ గారు కానీ, డిఈఓ గారు కానీ, ఆర్ఐఓ కానీ, ఎవరైనా డివిఈఓ గారు కానీ వీళ్ళందరూ పూనుకుంటే జిల్లా కాలేజెస్ తర్వాత యూత్ వాళ్ళందరూ ప్రేరణ చేస్తే వారికి రక్తం కొరత లేకుండా ఈ వేసవి కాలంలో మనం తీర్చవచ్చు. దానికి ప్రభుత్వం నుంచి మాకు కొంత అండ ఉండాలని నేను కోరుతున్నాను. చూస్తే కనుక వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు మాత్రం వేసవి సెలవులు కావడం, మరోవైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండడంతో యువతెవరు కూడాను రక్తదానం చేసేందుకు ముందుకొచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో ఇటు పొలిటికల్గా కానీ లేకపోతే జిల్లా యంత్రాంగం తరపున ఏదైతే ఉద్యోగ సంఘాలు అదేవిధంగా సంబంధిత వ్యక్తులు దానం చేసేవారి తాలూకా చిరునామాలు సేకరించి ఈ అవసరం తీర్చేందుకు వారిని కనుక మోటివేట్ చేసే కార్యక్రమాలు కనుక నిర్వహిస్తే వస్తున్నటువంటి ఈ లేమిని మాత్రం అతిక్రమించక తమకు ఎంతగానో దోహదపడుతుంది. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు ఎన్నో సఫలమైనవి. ఈసారి మండు టెండర్లో రక్తం కొరతను తీర్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో పిల్లలు కూడా తల్లిదండ్రుల అవగాహన పరిచిన ఒక కార్యక్రమం రూపొందించారు. ఈ కార్యక్రమం పరంపరే ఈ 3 నెలల పాటు ఈ రక్తనిధి కేంద్రాల్లో మాత్రం రక్తం కొరత ఉండి ఎవరైనా చనిపోయారన్నటువంటి ఆపాద రాకుండా ఉండేందుకు తాము చేస్తున్న ప్రయత్నంలో ఇటు జిల్లా యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా తమతో పాటు ఒక అడుగేసి వారిని చైతన్యం చేసి ఈ రక్తం కొరతను తీర్చాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రాధాయపడుతుంది. మరి ఈ విషయంలో జిల్లా యంత్రాంగం సంబంధిత పొలిటీషియన్స్ కూడా ఆయనతో పాటు సహకరించి జిల్లా ప్రజలకు ఏదైతే అవసరమైనటువంటి ఈ రక్తనిధికి పూర్తి స్థాయిలో రక్తాన్ని దానం చేసేందుకు దోహదపడతారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.